హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా, కాకపోతే సీజన్ ఎండింగ్కి వచ్చింది, ఇప్పుడు చెప్పకపోతే నడది అని అనిపిస్తుంది. ఏంటి అంటే జడ్జెస్ మాత్రం ఎలా డ్యాన్స్ చేసినా పాజిటివ్లో చెప్తుండ్రు. అంటే ఇప్పుడు ఏ స్టంట్ వేసినా, ఏదైనా జిమ్నాస్టిక్ స్టెప్ వేసినా, సారీ ఫర్ దీస్ వర్డ్స్, ఎందుకంటే చెప్పాలనిపిస్తుంది ఎండింగ్ సీజన్. సో చెప్పుకోలేక ఆగుతలేను కాబట్టి ఇలాంటి మాటలనే వెళ్తున్నాయి. సో ఇప్పుడు ఒక పర్ఫార్మెన్స్ ఎవరో ఒకళ్ళు చేస్తున్నారు, ఏదో కంటెస్టెంట్స్, సో అండ్ సో కంటెస్టెంట్స్ పర్ఫామ్ చేస్తున్నారు. అందులో ఏదైనా జడ్జెస్కి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒకటే చెప్పాలి, రిపీటెడ్గా చెప్పాలి అనే రూల్ అయితే అస్సలు లేదు. జడ్జ్ మీకు ఎందుకు కూర్చోబెట్టారు అంటే మీకు ఏమనిపించింది అనే దాని గురించి మీరు ఎక్స్ప్రెస్ చేయండి యాజ్ ఏ జడ్జ్గా. అంటే బయాస్డ్గా కాకుండా మీకు ఇక్కడ అది తప్పు, ఇక్కడ ఇది తప్పు అనే దాని గురించి మీరు జడ్జ్ చేయండి. నెక్స్ట్ సారి వాళ్ళు ఆ తప్పు చెయ్యరు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు వాళ్ళు తప్పు, వీళ్ళు తప్పు అసలు నేను చెప్పేవాడిని అసలు కాదు. జస్ట్ నాకు అనిపించింది నేను చెప్తున్నా అన్నట్టు. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఇప్పుడు ఒక కంటెస్టెంట్ ఒక తప్పు చేస్తే దాన్ని అంటే నవ్వుకుంటా పాజిటివ్గా ఎలా అయితే చెప్తుర్రో అది కరెక్ట్గా వాళ్ళకు అందుతలేదు కాబట్టి అదే కంటిన్యూ చేస్తుర్రు. సో ఇప్పుడు ప్రోమో గురించి మాట్లాడుకుందాం, అసలు ఇది ఎందుకు చెప్తున్నా ఏంటి అనే దాని గురించి. సో ఇక్కడ ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా డిఫికల్ట్ ఉంది. అంటే కాంపిటీషన్ అనేది మీకు ఆ ప్రోమోలో కనబడుతుంది. కాకపోతే ఆ కాంపిటీషన్తో పాటు స్టంట్స్ బాగున్నాయి. అంటే ఈ స్టెప్ డ్యాన్స్కి సంబంధించిన కాకుండా ఒక స్టంట్స్ బాగున్నాయి. అసలు నేను ఎందుకు చెప్తున్నా, అసలు నాకు డ్యాన్స్ గురించి ఇంత నాలెడ్జ్ కూడా లేదు అని మీకు అనిపించవచ్చు. కాకపోతే చూస్తే ఒక వ్యూవర్కి ఒక చిన్న థాట్ అనేది వస్తుంది. సో ఆ థాట్ ప్రాసెస్లో నేను చెప్తున్నా అన్నట్టు. సో ఎపిసోడ్ చూసి, ప్రోమో చూసి ఇట్లా జడ్జ్ చేస్తున్నాం. కాకపోతే ఎపిసోడ్ చూసిన తర్వాత ఒపీనియన్ ఎట్లా ఉంటుంది ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ప్రోమో అందరు చూసిర్రా చూడలేదా అనే దాని గురించి నెక్స్ట్. సో ఎవరైతే చూసిరో వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది. ఎవరైతే చూడలేదో ఈ మాటలు విని తర్వాత ప్రోమో చూడండి, ఓకేనా? రైట్. మరి ఇంకా కంటెస్టెంట్స్ కాంపిటీషన్, ఇంకా ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ అమర్దీప్ కానీ, విశ్వ కానీ, ఇంకా మన మానస్ కానీ, నితిన్ అండ్ అక్షిత కానీ, వీళ్ళందరి పర్ఫార్మెన్స్, యావర్, ఇంకా వీళ్ళందరి పర్ఫార్మెన్స్ అనేది చాలా కాంపిటీషన్ ఉంది. ఇంకా యావర్ హెల్త్ ఇష్యూ ఏమో, ఫ్రాక్చర్ అయింది, హెల్త్ ఇష్యూ, హాస్పిటల్లో ఉన్నారు, అది ఇది అని న్యూస్లు అయితే వచ్చినాయి. కాకపోతే పర్ఫార్మెన్స్లో మాత్రం టెలికాస్ట్ అయింది. మరి ఏమవుతుంది ఏంటి అనే దాని గురించి అస్సలు ఐడియా లేదు. సో విన్నర్ కూడా అనౌన్స్మెంట్ అయిపోయింది. ఈ పార్టీకి మొన్ననే అందరికీ తెలిసిపోయింది. కాకపోతే మనమే లేట్ అన్నట్టు, ఓకేనా? రైట్. మరి కొన్ని రీజన్స్ వల్ల ఈ వీడియో అనేది ఇవాళ అప్లోడ్ చేయబడుతుంది. సారీ ఫర్ ద డిలే. ఇంకో ఏమున్నది, ప్రోమో చూసి ఇలా అయితే జడ్జ్ చేస్తున్నాం, ఇలా అయితే అనిపించింది ఒపీనియన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఫైనల్ ఎపిసోడ్, ఇంకా మనకు విన్నింగ్ పేరు చెప్పిన తర్వాత నా దగ్గర కొన్ని పేర్లు ఉన్నాయి. అది ఏదైతే గివ్ అవే ఇస్తా అన్నానో 3 ప్రైజెస్, క్యాష్ ప్రైజెస్, సో అది నాకు దోచినంత ఇస్తా. సో అది చూడండి మరి ఎవరు వస్తారు ఏంటి. సో అనుకుంటా మొత్తం వీడియో కంప్లీట్ అయిపోయింది అన్నట్టు, ఓకేనా? రైట్. మరి అనౌన్స్మెంట్, విన్నింగ్ అనౌన్స్మెంట్ తర్వాత ఎవరు గెలిచిరు అనే దాని గురించి అనౌన్స్మెంట్ ఉంటుంది. సో ఇలాంటి అప్డేట్స్, బిగ్ బాస్ 8 ఇప్పుడు కొత్త షో వస్తుంది, ఆ అప్డేట్స్, అన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.